వాక్ స్వాతంత్రానికి, లిబర్టీకి, ఈక్వాలిటీకి కూడా ఎక్కడా కానీ తావు లేకుండా పోతుంది. టోటల్గా వీటన్నిటి కూడా తుంగలో దొక్కిండవు. మొత్తం సిఆర్పిఎస్ని, ఐపీఎస్ని మొత్తం తొంగలేకున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత తను ఒక పద్ధతి ప్రకారం మేజిస్ట్రేట్ దగ్గర ముందు పెట్టడమో లేదా తీసుకోవాలి. ఈరోజు పోసాని అరెస్టును తీరు పూర్తిగా అనుమానాస్పదలో ఉండాలి. అతను ఏం చేస్తారో, ఎక్కడున్నారో, ఎందుకు అనేది. ఒక ప్రతి మనిషికి భారతదేశంలో వాక్సెస్ క్లియర్గా పార్లమెంటరీ వ్యవస్థ భారత రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని ఎక్కడే కానీ మీరు దాన్ని పరిగణించకుండా కేవలం లోకేష్ రాజ్యాంగంలో నడిపించుకుంటూ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన, వ్యతిరేకంగా ఉన్నవాడిని, వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా అందరినీ కూడా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఇది మన ప్రయాసంలో మంచి పరిణామం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రజలు మన్మని పొందిన నాయకుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలు మందిని పొందినారు కాబట్టి మీరు చేసిన మోసాలు గీసాలు అయినా ఇప్పుడు 40% ఓటింగ్ వచ్చింది. అయినా కూడా ఎక్కడ మించిపోయేది లేదు. ఎప్పుడు ఏదన్నా కానీ మళ్ళీ రాష్ట్ర ప్రజలు ఆయన కోరుకుంటారు. మేము ఒకటే వచ్చినాం, వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత అందరినీ ఈక్వల్గా సమానం చూస్తాం. కానీ ఈరోజు మీరు చేయడంలో కేవలం లోకేష్ డెడ్ రాజ్యాంగం నడుస్తుంది. దీన్ని ప్రతిదీ కూడా మీరు మూల్యించడం తప్పదని కూడా మీరు చేస్తున్నాం. పోసాని కృష్ణమురళి గారికి ఏమైతే పూర్తిగా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.